గ్రాడ్యుయేట్ స్థానానికి 70% పోలింగ్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎన్నికకు 91%. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93% నమోదు. కరీంనగర్ కు బ్యాలెట్ బాక్సులు. బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు. 2019తో పోలిస్తే భారీగా పెరిగినటువంటి పోలింగ్ శాతం. నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ 70% పోలింగ్ అయింది గ్రాడ్యుయేట్ స్థానానికి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93. దాదాపుగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత మరి ఓటర్లంతా కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది 3వ తారీఖు అయితే తెలుస్తుంది. కాబట్టి ఇక అధికార పార్టీ 2000, 3000 బాజాప్తా నడిచినాయి. ఇక 2000, 3000 ఇచ్చుకుంటూ పోయింది. ఆ తర్వాత ఇక దీంట్లో బీఆర్ఎస్ పాల్గొనలేదు కాబట్టి కొంత ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో ఇక క్లియర్ గా బక్కా జడ్సన్ మాత్రానికి కొద్దిగా బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. కరీంనగర్, మెదక్ వాటికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఒక్కసారి వార్త కూడా చూద్దాం క్లియర్ గా 2వ పేజీలో. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70% ఓటింగ్ నమోదైంది. 3,55,159 మంది ఓటర్లు ఉంటే 2,50,106 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 91% పోలింగ్ రికార్డ్ అయింది. మొత్తం 27,088 మంది టీచర్లలో 24,895 మంది ఓటేశారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 93.55% ఓటింగ్ నమోదైంది. మొత్తం 25,797 మంది టీచర్లుంటే 24,133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి అటు గ్రాడ్యుయేట్లు, ఇటు టీచర్లు ఓటేసేందుకు తమ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే మరి ఏర్పాటు చేసి ఇక స్ట్రాంగ్ రూమ్ వద్దకు భారీ బందోబస్తు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కలిపి 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 274 టీచర్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 93 కామన్ పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నాయి. మొత్తంగా 15 జిల్లాల్లోని 773 పోలింగ్ స్టేషన్ల నుంచి ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించి భద్రపరిచారు. అంబేద్కర్ స్టేడియంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటల బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా ఏం కనపడతా ఉన్నది అంటే అటు టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ గతంలో ఎందుకురా బాబు ఎంత కాని పని అని చెప్పి అనుకునేటోళ్ళు కాబట్టి ఎక్కువ పెరిగింది, ఓటింగ్ శాతం అయితే ఎక్కువగా పెరిగింది. ప్రధానంగా టీచర్లు మాత్రానికి తమ ఓటు హక్కుని పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నారు. ఇక కరీంనగర్ అత్యంత కీలకమైనది. ఆ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సో అవి కాబట్టి మరి పగడ్బందీ ఏర్పాట్ల మధ్య కరీంనగర్ కి అయితే బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా పంపించారట. 3వ తారీఖు మరి ఎవరు గెలవబోతా ఉన్నారు. అధికార పార్టీ అయితే కింద మీద పడి ఎన్ని చేసిరంటే ఎవరైతే ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేస్తే ఆయనతో మాట్లాడుకోవడం, తీసుకొచ్చి కాంగ్రెస్ టవల్ కప్పడం. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే ఇండిపెండెంట్ గా నిలబడ్డారో బక్కా జడ్సన్ కి ఆయనకి ఆపోజిట్ అంటే సెకండ్ ప్లేస్ నుంచి తీసేసేదానికి సెకండ్ ప్లేస్ కూడా అధికార పార్టీ ఉండాలి కదా. సో ఎమ్మెల్సీ అని అంటే కింద నుంచి పైకి లెక్క పెట్టుకుంటూ వస్తారు కాబట్టి ఇక ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి చూడాలి ఎట్లా తీర్పు రాబోతా ఉన్నది. పైసలు కూడా మస్తుగా నడిచినాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. 2019లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 195,581 మంది ఓటర్లకు గాను 1,15,359 మంది అంటే 59% పోయినసారి నమోదైంది. సో 80,222 మంది గ్రాడ్యుయేట్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈసారి ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 3,55,159 మంది ఓటర్లకు గాను 2,50,106 మంది గ్రాడ్యుయేట్లు ఓటేశారు. గత ఎన్నికలతో పోలిస్తే 10% పెరిగిందట. సో అలాగే 2019 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 23,106 మంది టీచర్లకు గాను 19,349 మంది 83% ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈసారి ఇదే టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,000 మంది టీచర్లకు గాను 24,895 91% మంది ఓటేశారని చెప్పేసి సో నిన్న ఎన్నికల సంబంధించినటువంటి అధికారి కూడా క్లియర్ గా గతంలో ఎంత పర్సంటేజ్ వచ్చింది,
ఈసారి ఎంత పర్సంటేజ్ వచ్చింది, స్ట్రాంగ్ రూమ్ క్లియర్ గా మరి కరీంనగర్ కేంద్రానికి అయితే పంపించినాం. 3వ తారీఖు వీటన్నిటిని కూడా మరి లెక్కించబోతా ఉన్నాం. సో పూర్తిగా పగడ్బందీగా జరిగింది. సరే వెనక రాజకీయ పార్టీ అధికార పార్టీలు ఎన్ని తలోక్తులు చేసినా కూడా మరి చూడాలి ఇక. ఎందుకనంటే పైసలు ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఏది చేసినా కూడా అటు సాధారణ ఎన్నికలకి ఇటు గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎన్నికలకి చాలా వేరియేషన్ ఉంటుంది. మరి వీటన్నిటిని కూడా పటాపంచలు చేసి వీరు ఎవరికి అధికారం ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎట్లా ఆలోచన చేసిరు అనేది మాత్రానికి మనకి మార్చి 3వ తారీఖున సో ఈ ఫలితం అంతా కూడా మనం చూడబోతా ఉన్నాం.